दिगंबरं भस्मसुगन्धलेपनं चक्रं त्रिशूलं धमरुं गदां च पद्मासनस्थं ऋषिदेववन्दितम्। अनेकाशपदाद्युताभ्यां नारीविमोहादिनिवारकाभ्यां नमज्जनाभीष्टगतिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां शमादिशक्तानां व्रतदीक्षिताभ्यां रमाधवाङ्घ्रिस्थिरभक्तिदाभ्यां नमो नालिमौली भजरत्नकान्ति सरिद्विराजशकन्यकाभ्यां श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् अनंत संसार समुद्भ्यां वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्क परम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वर कवित्ववाराशिनिशाकराभ्यां दारिद्र्यदावाम्बुदमालिकाभ्यां पादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताययो श्रीपतितां समीयुः कदाचिदप्याशु दरिद्रवर्या मूकश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः గురుపీఠం మహానానందం ఆత్మీయ శుభమైనటువంటి కార్యక్రమానికి కుటుంబ సభ్యులు చేసిన దానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తూ అభినందిస్తూ ఆశీర్వదిస్తుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిజంగా ఇందాక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శర్వాణి చెప్పింది. మనం గతంలో అక్కడ మనం కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. ఈరోజు దానికి పర్మనెంట్ బిల్డింగ్ వేసుకోగలుగుతున్నాం. అట్లాగే దీన్ని కూడా పర్మనెంట్ బిల్డింగ్ వేసుకోవాలని ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనం కోసం ఇక్కడ దొరికిందని మనం ఒకసారి చెప్పుకోవచ్చు. మాస్టారు గతంలో గురు పూజా మహోత్సవం అనేది ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ చేసేది. మన మాస్టారు ఎంపల్ అనేటువంటి ఒక సంస్థకి హైదరాబాద్లో విద్యా సంస్థకి సలహాదారులుగా ఉండి వైజాగ్ విశాఖపట్నంలో విశేషమైనటువంటి తమ ప్రతిభతో విద్యార్థులను ఆశీర్వదిస్తున్నటువంటి సుబ్బారావు మాస్టర్ ఒక 10 సంవత్సరాలకు ప్రారంభించి కార్యక్రమం ఇలా కాదు గురుగారు, మేమందరం అసంపూర్తిగా ఉన్నాం, అలా ఉండకుండా ఉండాలని చెప్పి చక్కగా కార్యక్రమాన్ని చేసి ముందుకు నడిపిస్తున్నట్టు नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां ओम श्री गुरुभ्यो नमः।
नमज्जनाभीष्टगतिप्रदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां शमादिषट्कप्रदवैभवाभ्यां समाधिदान प्रदीक्षिताभ्यां रमाधवाङ्घ्रिस्थिरभक्तिदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नृपाणि पौली व्रजरत्नकान्ति सरिद्विराज चषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्क्ते नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां भक्तिदाभ्यां वैराग्यसाम्राज्यपूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्रखगेश्वराभ्यां जाड्याब्धिसंशोषणपादभाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नताययो श्री पतितां समीयुभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः स्वान्ताच्च भावप्रदपूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नीतनीताशपदाधृताभ्यां ज्ञानेविमोहादि गुरुपादुकाभ्यां शमादिषट्कप्रदवैभवाभ्यां समादो नमः श्री गुरुपादानि पौली व्रजरत्नविराज चषकन्यकाभ्यां नृपत्वदा శివనారాయణ గారని శాఖమూరు వీరు విశేషమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన చాలా ప్రతిభా పాండిత్యం కలిగిన వ్యక్తి. ఎందువల్లంటే బ్రహ్మోపదేశం చేశాను అంతవరకే సాధన చేసినటువంటి మహోన్నత వ్యక్తి. చక్కగా నమ్మక చమకాలను శ్రీ సూక్తాన్ని అలాగే సంపూర్ణమైనటువంటి మహాసంకల్పాన్ని చెప్పగలిగిన నేర్చుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ శివనారాయణ గారు. మనలాగానే నేను ఏదన్నా అయ్యా నాకు కాస్త ఓపిక తగ్గిపోయింది శివనారాయణ గారు మీరు వచ్చి కార్యక్రమం నడుస్తుంటే మన భవానీపీఠంలో 2 సంవత్సరాలు ఏకదాటిగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఒక్కరే నిర్వర్తించినటువంటి వ్యక్తి శివనారాయణ గారు. అది సుమారు ఒక 10 ఏళ్ల క్రితం ఆయనకి గురువు వేసిని ఏదో భగవద్వానుగ్రహంతో చేయడం జరిగింది. అక్కడి నుంచి దశ దిశలా దాన్ని ఆ యొక్క సాధన చేశారు. వారికి శుభాశక్తులు చేస్తూ మాట్లాడవలసిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. మన గురుదేవులైన కొల్లిపర నాగకోటేశ్వర శర్మ గారు సుగనమ్మ గారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ నన్ను 2 వాక్యములు తెలియజేయవలసిందిగా ఆదేశించిన గురువుల అనుగ్రహంతో ఎవరోది అవసరం లేదు. నా జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటే గురు ప్రభావము గురు వైభవము ఏ విధంగా ఉంటుంది, గురు సన్మార్గంలో ఎలా నడిపారు అన్నది నా జీవిత విశేషాలే. ఎవరియో పురాణాలు వేదాలు వచ్చిన వాటిలో తెలియజేసిన అనేక కథలు కాకుండా నా కథే తెలియజేస్తాను. నేను సామాన్యంగా జీవించేవాడిని, ఎన్నో ఇబ్బందులతో ఉండేవాడిని. గురువు గారు
దైవానుగ్రహంతో మా ఇంటికి వచ్చి నాకు చక్కటి మంత్రోపదేశం చేశారు. ఆనాటి నుంచి నా జీవితం అన్ని శివధర్మాలతో ఈ జన్మ శివార్పితం మరు జన్మ శివశాసనం అన్న విధంగా నన్ను తీర్చిదిద్దిన నా గురుదేవులకు నిరంతరము మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తాను. నేను ఎక్కడో ప్రవచనాల్లో విని ఉన్నాను. ఉదయం లెగుస్తూనే కుడి చేతిని శిరస్సుపై ధారణ చేసి మీకు మంత్రోపదేశన చేసిన గురువు గారిని స్మరించుకుంటూ ఆయన పాద పద్మాలకు నమస్కారం చేసుకొని మన దినచర్యను ప్రారంభిస్తే అది ఏ విధంగా ఉంటుందో నా స్వానుభవం. ఇటీవల కాలంలో గురుదేవుడు గారిని సందర్శించి, స్వామి నేను ఈ రూపంలో విని ఉన్నాను, పొద్దున ఉదయం లెగవంగానే కుడి చేతిని నా శిరస్సును ధారణ చేసి మీ పాద పద్మాలకు నమస్కరించి అనుగ్రహం ప్రసాదించమని వేడుకున్నాను. ఆ స్వామి వారు నాకు అనుగ్రహం ప్రసాదించారు. మనం ఎక్కడో దక్షిణామూర్తి స్వామి వారు ఇటువంటి స్వాములు వారి చరిత్రలు వింటాం, కానీ నడయాడే అంటే మన సమక్షంలో ఉండి మన అనుగ్రహిస్తున్న భగవానులు శ్రీ కొల్లిపర నాగకోటేశ్వర శర్మ గారు, సుగుణమ్మ గారు ఆశీర్వాద బలం చే నేను దినదినాభివృద్ధి చెందానండి. ఇది చెప్పకపోవడం కాదు. ఈ రోజు నా వైభవం ఒక శాఖమూరు గ్రామానికి చెందిన ఒక సామాన్య కుటుంబీకుడిని ఈ రోజు ఎంతో స్థాయికి, నేను చెప్పేది ఆర్థిక స్థాయి కాదు, ఆధ్యాత్మిక స్థితిని గురించి వివరిస్తున్నాను. ఆధ్యాత్మిక స్థితి, ఆర్థిక స్థాయి ఈశ్వర అనుగ్రహం, ఎందరికో ఎన్నో వైభవాలు ఉంటాయి. కానీ నా ఆధ్యాత్మిక అనుభవం మాత్రం మా గురుదేవులైన నాగకోటేశ్వర శర్మ గారు. నేను ప్రతినిత్యం గురువు గారిని స్మరించి ఆ తర్వాత భూమాతకి నమస్కారం చేసుకొని నా కాలకృత్యాలు పూర్తి చేసుకొని ఈ రోజు నేను నా ఇంటిలోనే శివాలయంగా మార్చారు మా గురుదేవులు వారు. నేను శివాభిషేకాలు, అమ్మవారి లలిత సహస్రనామాలతో నిత్యం కుంకుమ పూజా కార్యక్రమాలు విశేషంగా చేయొచ్చు. ఆ అనుభూతులు వేరు. నాకు నేత్రి కలియుగంలో ఈశ్వర అనుగ్రహం ఏంటంటే కళ స్వప్న సాకారమే, స్వప్నంలో దర్శనమిస్తారు. అలా ప్రతిరోజు నా గురుదేవులు, నేను కొలిసే పార్వతీ పరమేశ్వరులు, వెంకటేశ్వర స్వామి వారు అనునిత్యం నాకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఆ మహాపుణ్యం, ఆ మార్గంలో నేను నడవడానికి కారణమైన నాగకోటేశ్వర శర్మ సుగుణాగారులకు పాదపద్మములకు మరి ఒకసారి శిరస్సు వంచి ప్రణామములు అర్పిస్తూ నేను నిత్యం శ్రీ గురుభ్యో నమః అని మా గురువు గారికి పాదాలకు నమస్కారం చేసుకొని శ్రీ గురు చరణారవిందయో, శ్రీ గురు పాదయో చరణారవిందయో నమస్కారం అంటే మా గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు చేసి నా దినచర్యను ప్రారంభిస్తాను. మరలా నిద్రించు సమయంలో కూడా మా గురుదేవులకు నమస్కారం చేసుకున్నాను. ఈ నమస్కార ప్రభావం ఎంతటి వైభవం ఉందో ఆధ్యాత్మిక అనుభూతి పొందిన నాకు తెలుసు. నాకు అసలు ఓం నమ శివాయనమని మా పెద్దలు అంటే ఆ భగవంతుడు ఉండాలే, అందరిని చూస్తున్నాడు నన్ను కూడా చూడ్డాన్ని ఆ వితన్నవాదంలో ఉండేవాడిని. ఒక్కసారి శివధర్మ మార్గాలు ఇవాళ నా కుటుంబం మొత్తం, నా పిల్లలు గాని మొత్తం ఎంతో ఆధ్యాత్మిక వైభవం, వాళ్ళు కూడా శివధర్మాలే. మేము నుదుట విభూతి ధారణ చేస్తాం, రుద్రాక్ష ధారణ చేస్తాం, గురుస్మరణ చేస్తాం. అప్పుడు ఈశ్వరుడు అంటే గురువే ప్రధానం. గురువు గారి ద్వారా నా గురువు గారు నాకు ఈశ్వర వైభవం గురించి తెలియజేశారు. ఆ గురు ప్రభావం వల్ల నేను ఆ ఈశ్వరుడి పాదాలను పట్టుకోగలిగాను. ఆ వైభవం, నేను చెప్పేది ఆర్థిక వైభవం కూడా గురువు గారి వల్ల విశేషంగా ఉంది. నేను అంతకంటే అద్భుతంగా ఏంటంటే ఆధ్యాత్మిక వైభవం, ఆధ్యాత్మిక వైభవం అందరు గుర్తుంచుకోండి అమ్మా. ఆధ్యాత్మిక వైభవంగా ఎంతో ఇదిగా తీర్చిదిద్దిన ఈ రోజు గురువు గారు ఇందాక ఉపదేశించినట్లు, ప్రవచనం చేసినట్లు నేను మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేయగలుగుతున్నానంటే అంత గురు ప్రభావం. ఈ రోజు నా శక్తి మొత్తం గురువు గారి ప్రసాదం, గురువు గారు ప్రసాదించిన భిక్ష. అందుకని గురువు గారి నిరంతరం, నేనే కాదమ్మా శ్రీ గురుభ్యో నమః అనుకొని మిగతా వారు కూడా గురువు గారిని స్మరించి మీ దినచర్యను ప్రారంభిస్తే ఆ రోజు ఆ అనుభూతులు, ఆ వైభవాలు ఎలా ఉంటాయో ఎవరు కాళ్ళకు స్వానుభవం ద్వారా తెలుసుకోవచ్చు. నేను ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని పొందాను. ఒకే ఒక వాక్యం, ఈ జన్మ శివార్పితం మరో జన్మ శివ శాసనం. ఈ మార్గంలో నడిపించిన మా గురుదేవులకు మరి యొక్క పర్యాయము చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ గురువు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని స్వల్పంగా వినియోగించుకొని స్వామివారి పాద పద్మాకులు మరొక్కసారి
సవినయంగా ప్రణామములు అర్పిస్తూ మీ అందరికి భక్తవాసీలందరూ మీలాంటి